వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి లేదా డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏమిటంటే టీడీఎస్కి సంబంధించిందే. టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీజ్, దట్ ఈస్ ఆన్ పేమెంట్, టీడీఎస్ ఆన్ పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ ఛార్జెస్ అండ్ ప్రొఫెషనల్ ఫీజ్ ఆర్ టెక్నికల్ ఫీజ్, దాని గురించి నేర్చుకుంటాం. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, మన ఛానల్ని విజిట్ చూసేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఈ టాపిక్ లేదా ఈ సబ్జెక్టు ఆ పాయింట్ వరకు మాత్రమే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. దాని తర్వాత మిగతా భాగం మీకేం తెలియదు, మీకేం అర్థం కాదు. అంటే ఏంటి? హాఫ్ నాలెడ్జ్, టైం వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చివరి వరకు చూడండి. కావాలంటే వీడియో ఒకటి రెండు సార్లు అయినా 3 సార్లు అయినా చూడండి, బాగా నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో ఇచ్చినటువంటి కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఉంటే వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అట్లా ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అంత మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. చూడండి, మనం కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి వెళ్ళినప్పుడు డిగ్రీ కానీ పీజీ కానీ మన అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం మన కాలేజ్కి అటెండ్ అవుతాం. ప్రతిరోజు మనం కనీసం 3 to 4 అవర్స్ మన కాలేజీలో కూర్చుంటాం కదా. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుంటాం. సో ఇది మన కెరియర్కి, మనకి లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అవసరమైంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు టైం స్పెండ్ చేసి మీరు పూర్తిగా నేర్చుకోవాలి. చూడండి, ఇది ప్రతి వీడియో ఒక 40-50 మినిట్స్ లేదంటే మ్యాక్సిమం 1 అవర్ లోపలే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అంత టైం స్పెండ్ చేసి చివరి వరకు చూసినట్లయితేనే మీరు బాగా నేర్చుకుంటారు, మంచి నాలెడ్జ్ వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ లేదా ఇల్లస్ట్రేషన్స్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది మీకు. ఓకే, రైట్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఇంతవరకు మనం ఈ టీడీఎస్ గురించి నేర్చుకున్నాం. టీడీఎస్ ఆన్ సర్వీసెస్, మొదటిది టీడీఎస్ ఆన్ పేమెంట్ టు కాంట్రాక్టర్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత అదే సెక్షన్ 194C, అదే సెక్షన్లో చూడండి, ఇక్కడ షేర్ చేస్తాను స్క్రీన్. ఫస్ట్ టీడీఎస్ ఆన్ పేమెంట్ టు కాంట్రాక్టర్స్ ఆర్ సబ్ కాంట్రాక్టర్స్ 194C తీసుకున్నాం, ప్రాబ్లం చేసాం. అలాగే పేమెంట్ టు కాంట్రాక్టర్స్ అది కూడా 194Cనే, కానీ దీంట్లో కొంచెం చిన్న డిఫరెన్స్లోని అవి కూడా చెప్పాను. ఆ వీడియో చేసి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా చేశాము. సరేనా? అది పోతే దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అని చూడండి. ఇది వచ్చి పేమెంట్ టు కాంట్రాక్టర్స్ ప్రాబ్లం 1 నేను చేసిన, మళ్ళీ మీరు చేయండి. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. ఓకే, ఈ నంబర్ 3 వరకు, నంబర్ 3 వరకు పేమెంట్ టు కాంట్రాక్టర్స్ అది చదివి అర్థం చేసుకొని మీరు జిఎస్టీ ఉన్నట్టయితే జిఎస్టీ ఎనేబుల్ చేయాలి. అప్పుడు జిఎస్టీ సర్వీస్ తర్వాత జిఎస్టీ ఎంటర్ చేసి దాని తర్వాత టీడీఎస్ని సెలెక్ట్ చేయాలి. సిడిఎస్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఈ యొక్క ఒరిజినల్ వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ మీదనే టీడీఎస్ క్యాల్కులేట్ అవుతుంది, జిఎస్టీ మీద టీడీఎస్ క్యాల్కులేట్ కాదు. ఓకే, ఇది. సో 1, 2, 3 ప్రాబ్లమ్స్. తర్వాత 4, 5 వచ్చి ఇది వచ్చి పేమెంట్ టు కాంట్రాక్టర్స్, పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్ కూడా కాంట్రాక్టరే, 194C సెక్షనే. కానీ ట్రాన్స్పోర్ట్ అనే కాంట్రాక్ట్ వచ్చి అదర్ కాంట్రాక్ట్స్ కంటే కొంచెం చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. ఎక్కడంటే మనం ఏం చేస్తామంటే నేచర్ ఆఫ్ పేమెంట్ మనం క్రియేట్ చేస్తాం కదా, ఆ నేచర్ ఆఫ్ పేమెంట్లో ట్రాన్స్పోర్ట్ కేటగిరీ అని చెప్పి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి చూపించాను వీడియోలో, దాన్ని మనం ఎస్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో రిపోర్ట్ చూపించేవాడు కూడా అది వచ్చి మామూలుగా పైన ఎట్ నార్మల్ రేట్స్ కానీ కింద సో ఎగ్జామ్షన్ ఇన్ లిeu ఆఫ్ పాన్ అవైలబుల్ అని ఉంటుంది, అక్కడ తీసుకుంటుంది. కానీ ట్యాక్స్ అయితే అంతా కట్టాల్సిందే, అది ఒకటి. తర్వాత పోతే సబ్ కాంట్రాక్టర్స్కి వచ్చి డిడక్టీకి సంబంధించి ప్రతి ఒక్క డిడక్టీకి మనం డిడక్ట్ చేస్తే సంబంధిత
రేటు ప్రకారం కదా. అలా కాకుండా ఇటువంటి దీంట్లో ఈ డిడక్ట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. ప్రతి ఒక్కరికి డిడక్ట్ చేసిందే ఈ లిమిట్ దాటినట్లయితే. లిమిట్స్ ఉన్నాయి కదా, ఇండివిజువల్ లిమిట్, అగ్రిగేట్ లిమిట్. కానీ ట్రాన్స్పోర్టర్లో వచ్చి ఈ ట్రాన్స్పోర్టర్కి వచ్చి ట్రాన్స్పోర్టర్ డిడక్ట్, ఆ డిడక్ట్ అయినటువంటి ట్రాన్స్పోర్టర్కి మాత్రం ఒక చిన్న ఎగ్జామ్షన్ ఉంది. అది కూడా చెప్పాను. ఆ ఎగ్జామ్షన్ ప్రకారం అతనికి ఆ యొక్క ట్రాన్స్పోర్టర్కి సంబంధించి టీడీఎస్ని డిడక్ట్ చేయకూడదు. సరేనా? అలాగే దాని తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే నెక్స్ట్ వచ్చి టీడీఎస్ ఆన్ పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్. దీనికి ఒకటే సెక్షన్ 194J. కానీ ఈ పేమెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి టెక్నికల్ సర్వీసెస్కి రేటు డిఫరెన్స్ ఉంది. రేటు డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనం 194Jనే ఏబి అని తీసుకుంటాం. దీన్ని ఏం తీసుకోలేదు ఇక్కడ, ఏబి ఏం తీసుకోవాలా. కానీ ఇక్కడ దీంట్లో ఏబి అని తీసుకుంటున్నాం. ఏంటంటే 194A ప్రొఫెషనల్ సర్వీసెస్, 194Jలో ఏ మనం అనుకుంటున్నాం. అలాగే 194Jలో బి వచ్చి టెక్నికల్ సర్వీస్ అని చెప్పి మనం అనుకుంటాం. దీంట్లో వచ్చి లిమిట్ వచ్చి మామూలుగా దీనికి ఒకటే లిమిట్. ఇక దీనిలాగా రెండు లిమిట్లు ఏంటి, ఇండివిజువల్ బిల్, సింగిల్ బిల్ లిమిట్, అగ్రిగేట్ లిమిట్ లేదు. ఒకటే లిమిట్, అగ్రిగేట్ లిమిట్ ప్రయాణం. అగ్రిగేట్ లిమిట్ ప్రయాణం వచ్చి 30,000 రూపీస్ ఫర్ ఈచ్ టైప్. అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంది కదా, ప్రొఫెషనల్ సర్వీస్కి పేమెంట్ చేస్తాం, దాన్ని ప్రొఫెషనల్ ఫీస్. ఆ ప్రొఫెషనల్ సర్వీసెస్ పే చేసే అమౌంట్ మీద 30,000 లిమిట్. అలాగే టెక్నికల్ సర్వీసెస్ 32 వేరే వేరేగా. ప్రొఫెషనల్ సర్వీసెస్కి 30,000, టెక్నికల్ సర్వీసెస్ 30,000. ఇది 30,000 లిమిట్ ప్రయాణం. అగ్రిగేట్ లిమిట్, ఇండివిజువల్ లిమిట్ లేదు. అది పోతే దీనికి రేట్ ఎంత డిడక్షన్ అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ మీద పేమెంట్ చేస్తే పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ వచ్చి 10%. పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 10%. అదే పని చేస్తాను. ఇక్కడ తీసేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇక్కడ తీసేసి ఇక్కడ కానీ తీసేసి పెట్టినట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది. చూడండి, ఇక్కడ దీనికి వచ్చి బ్రాకెట్లో 10%, దీనికి 10%, దీనికి వచ్చి 2%. ఇట్లా పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. చూడండి. సో పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి వచ్చి 10% డిడక్షన్ రేటు. ఎవరికైనా సరే దీంట్లో ఇండివిజువల్ హెచ్ఎఫ్, దీంట్లో చాలా వాటికి వీటన్నిటికీ ఇండివిజువల్ హెచ్ఎఫ్ కానీ అదర్ టైప్స్ ఆఫ్ డిడక్టివ్స్ కానీ ఎవరికైనా రేట్ ఒకటే. సో ఇండివిజువల్ అయినా సరే, ఇండివిజువల్ హెచ్ఎఫ్ అదే రేటు, అదర్ టైప్స్ ఆఫ్ డిడక్టివ్స్ ఆల్సో అదే రేటు. ఓకే, దీనికి 2%. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ సర్వీసెస్కి 10%, టెక్నికల్ సర్వీసెస్కి 2%. బట్ ఇద్దరికి విడివిడిగా ఒక్కొక్క టైప్ ఆఫ్ సర్వీస్కి 30,000 లిమిట్. దానికి 2 కలిపి 30,000 కదా, దానికి 30,000 ప్రొఫెషనల్ సర్వీసెస్కి, టెక్నికల్ సర్వీస్ 20,000. మిగతాది మొత్తం మామూలే, లిమిట్ 30,000. మనం ఏం చేస్తాం, మొత్తం మామూలుగానే మనం చేయాలి. అంటే టీడీఎస్ మనం ఎనేబుల్ చేస్తాం. తర్వాత ఈ సర్వీస్ తర్వాత టైప్ ఆఫ్ వాటి ఉంటాం, నేచర్ ఆఫ్ పేమెంట్ చేస్తాం. పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఒకటిగా తీసుకుంటాం సపరేట్గా, పేమెంట్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ సపరేట్గా తీసుకుంటాం. ఎందుకంటే రెండుకి వేరే వేరే రేట్ కదా. సో దీని రేటుకి తేడా ఉంది కాబట్టి రెండింటి విడివిడిగా మనం తీసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్. అలాగే మిగతాదంతా మామూలే, ఎంటర్ చేస్తాం. అది వచ్చి ఆ లిమిట్ 30,000 అగ్రిగేట్ లిమిట్ దాటేంత వరకు డిడక్ట్ కాదు. దాటిన తర్వాత ఆ లాస్ట్లో దాటిన బిల్లుకి డిడక్ట్ అవుతుంది. ప్లస్ అక్కడ పాత బిల్లుకి డిడక్ట్ చేయాలని మెసేజ్ వస్తుంది. ఎస్ నొక్కితే పాత బిల్లులు కూడా మనం డిడక్ట్ చేసుకుంటాం. మిగతా అంతా మామూలే, పేమెంట్ రిపోర్ట్ చూడటం అంతా ఒకటే. కాబట్టి సింపుల్ ఇది. చూడండి, ఒకటో ప్రాబ్లం, మూడో ప్రాబ్లం రెండు ఒకటే లాగా ఉంటాయి. ఈ ఒకటో దాంట్లో వచ్చి ఈ రిసిపియంట్ అంటే ఈ యొక్క డిడక్ట్ అనేవాడు అన్రిజిస్టర్డ్, ఓన్లీ పాన్ కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి అన్రిజిస్టర్డ్ కాబట్టి జిఎస్టీ ఏం లేదు. సరేనా? కానీ ఇక్కడ ఇది వచ్చి టెక్నికల్ సర్వీసెస్. ఇది టెక్నికల్ సర్వీసెస్. ఇది వచ్చి ఫస్ట్ది లీగల్ ఫీజు. అంటే దీన్ని ఏమంటామంటే లీగల్ ఫీజు, ప్రొఫెషనల్ సర్వీసెస్, దీనికి 10%. ఇది వచ్చి టెక్నికల్ సర్వీసెస్కి 2%. అదే తేడా, లిమిట్ అంతా ఒకటే. ఓకే, దీంట్లో రిజిస్టర్డ్ ఉంది. కన్సల్టెంట్స్ అంటే మన ఏమంటాం, వీడు
డిడక్టివ్ వచ్చి రిజిస్టర్డ్, డిడక్టివ్ కూడా రిజిస్టర్డ్ కాబట్టి డిడక్టివ్ అనే దాంట్లో వాడు జిఎస్టీని ఛార్జ్ చేశాడు. అన్నిట్లో ఉంటుంది, అన్రిజిస్టర్డ్ అయితే ఉండదు. రిజిస్టర్డ్ అయితే ఎవరికి ఉంటుంది, మిగతా వాటిలో వేయలేదు, మనం చూసుకోం. దీన్ని నేను చేస్తాను, ఇలాంటిదే ఇది కూడా. దీంట్లో అన్రిజిస్టర్డ్ నో ట్యాక్స్, దీంట్లో జిఎస్టీ ఉంది, దీన్ని తీసుకుందాం. చూడండి, కృష్ణా ఎంటర్ప్రైజెస్ రిసీవ్డ్ ఫ్రమ్ రంగా కన్సల్టెంట్స్ ది ఫాలోయింగ్ బిల్స్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, జిఎస్టీ 18% కదా. ఇప్పుడు తీసుకుందాం. సో కృష్ణా ఎంటర్ప్రైజెస్ చూడండి, నేను క్రియేట్ చేసిన కృష్ణా ఎంటర్ప్రైజెస్ కావాలా, అంతా వెతుక్కోకుండా మనం సింపుల్ గా, చాలా ఉన్నప్పుడు వెతుక్కోలేం కదా, 2-3 వెతుక్కోవచ్చు, చూడవచ్చు. కాబట్టి ఇక్కడ కేఆర్ఐ అని కేఆర్ఐఎస్ కొట్టినట్టయితే కృష్ణ అన్ని వస్తాయి. మనకేంది ఇది, కృష్ణ ప్రాబ్లం, కృష్ణ ఎంటర్ప్రైజెస్. కాబట్టి కృష్ణ ఎంటర్ప్రైజెస్ చూడండి, కృష్ణ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే ఓన్లీ కృష్ణ, మెసేజ్ ఏం లేదు. కృష్ణ ఎంటర్ప్రైజెస్ తీసుకొని నేను ఎలా క్రియేట్ చేశాను చూడండి. మామూలుగా క్రియేట్ చేసే పద్ధతి అంతా ఒకటే, నేము, అడ్రస్, స్టేటు, నెక్స్ట్ ఏమంటాం దాన్ని, పిన్ కోడ్ నంబరు, ఫోన్, ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఇది 24 ఇంకా తీసుకుంది, ఇంకా 25 తీసుకోలేదు. యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసాం. దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కొత్త కంపెనీ అయితే F11 ఫీచర్స్కి వెళతాం. లేదు ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మనం F11 నొక్కాలి. నొక్కి ఇక్కడ అకౌంట్ మెయింటైన్ అకౌంట్స్ ఎస్, బిల్ వైజ్ ఎంట్రీ ఎస్. ఎందుకంటే మనం ఇతరత్ర వీళ్ళ బిల్లులు మనకు వస్తూ ఉంటాయి, ఆ బిల్ వైజ్ ఎంట్రీ తీసుకోవాలి. ప్లస్ మనం ఇది కాకుండా మనం మామూలుగా వేరే వ్యాపారం, పర్చేసింగ్, సేలింగ్, ట్రేడింగ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారం చేస్తుంటాం ఇన్వెంటరీతో. దాంట్లో మధ్యలో మనం ఏదైనా సర్వీస్ పొందితే ఇది ఎంటర్ చేస్తాం, మిగతాప్పుడంతా ట్రేడింగ్ బిజినెస్. కాబట్టి దానికోసం మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇది కూడా ఎస్ ఉండాలి, ఎందుకంటే మనం అది చేస్తుంటాం. అలాగే జిఎస్టీని ఎనేబుల్ చేయాలి. రిజిస్టర్డ్ చూడండి, ఇతను రిజిస్టర్డ్ కాబట్టి జిఎస్టీని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి ఇతని నంబర్ ఏంటి చూడండి, ఇతని జిఎస్టీ కాబట్టి ఈ నంబర్ని మనం ఇస్తాం. ఫారం ఇది పార్ట్నర్షిప్ ఫామ్. సో ఇది వచ్చి పార్ట్నర్షిప్ ఫామ్ తీసుకుంటాం, మంత్లీ ఇవన్నీ తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసేసాం. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఇది ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, టీడీఎస్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ ఆ డీటెయిల్స్, టీడీఎస్కి ట్యాన్ నంబర్ ఉండాలి, టీడీఎస్ మనం డైరెక్ట్ చేయాలంటే. సో ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిపి, ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్, నన్ను తలిపేయమ్మా, సౌండ్ వస్తుంది, తలిపి. ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది ట్యాన్ నంబర్ కాదు, దాని కింద ట్యాన్ నంబర్ 4 ఆల్ఫాబెట్స్, 5 న్యూమరిక్స్, దాని తర్వాత ఒక ఆల్ఫాబెట్. ఓకే, దాని తర్వాత ఇది వచ్చి మనకి చూడండి, మన రిజిస్టర్ నెంబర్ ప్రకారం ఫర్మ్ ఇది కాబట్టి ఫర్మ్ అని తీసుకుంటాం. టైప్ ఏంటి మనది, డిడక్టర్ టైప్ ఫర్ము. దాని తర్వాత అడ్రస్, సో డిడక్టర్ టైపు హైదరాబాద్, అదే సారీ బ్రాంచ్ ఆర్ డివిజన్ హైదరాబాద్, ఏ ఊరైతే ఆ ఊరు తీసుకోవచ్చు. దాని తర్వాత హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిడక్షన్ చేయడం, పే చేయడం, రిటర్న్స్ ఫైల్ చేయడం ఎవరు, దానికి ఎస్ ఇచ్చి అక్కడ ఆ నేము, ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఇవంతా అయిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ ఎగ్జామ్షన్ అండ్ రేట్ లిమిట్స్, ఐటీ ఎగ్జామ్షన్ ఆర్ థ్రెషోల్డ్ లిమిట్ ఇగ్నోర్ చేయొద్దు, ఎందుకంటే లిమిట్ ప్రకారం క్యాల్కులేట్ కావాలి కాబట్టి. మనం ఇగ్నోర్ ఎస్ అని పెట్టామంటే అది అన్నిటికీ ఫస్ట్ నుంచి ప్రతిదానికి కూడా అమౌంట్ ఎంతైనా సరే క్యాల్కులేట్ అవుతుంది టీడీఎస్. అలా కాకుండా లిమిట్ ప్రకారం చేయాలి. పోతే మనకి ఈ యొక్క సర్వీసెస్ మీద టీడీఎస్ కాబట్టి స్టాక్ ఐటమ్తో పని లేదు కాబట్టి నో పెట్టుకొని యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రియేట్కి వెళ్ళి మనం నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేయాలి. అది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఆల్టర్కి వెళ్ళి నేచర్ ఆఫ్ పేమెంట్, ఇప్పుడు ఏం చేసినట్టు నేచర్ ఆఫ్ పేమెంట్ 2 ఉంటాయి ఇక్కడ మనకేంది, ఒకటి ఏముంది టెక్నికల్ సర్వీసు, ప్రొఫెషనల్ సర్వీసు. కాబట్టి నేను రెండింటికి క్రియేట్ చేశాను. చూడండి, ఇదేంటిది టెక్నికల్ సర్వీసెస్. అచ్చా, టెక్నికల్ సర్వీసెస్ తీసుకోండి, ఇది ఫస్ట్ది. ఇది టెక్నికల్ సర్వీస్, ఇది సో నేను చేసే ప్రాబ్లం నెంబర్ 3 కదా, టెక్నికల్ సర్వీసు. సో టెక్నికల్ సర్వీస్ తీసుకున్నాం. టెక్నికల్ సర్వీస్ తీసుకొని పేమెంట్ ఫర్ నేచర్ ఆఫ్ పేమెంట్, టీడీఎస్ నాకు మాట అక్కర్లే, టీడీఎస్ పేమెంట్ నేచర్ ఆఫ్ పేమెంట్ అన్నాడు. నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి, పేమెంట్ ఫర్ టెక్నికల్ సర్వీస్ అని ఇచ్చి నేను 194J ఇచ్చి కింద బి ఇచ్చాను. ఏ వచ్చి ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద, బి వచ్చి టెక్నికల్ సర్వీస్ కింద తీసుకుందాం మనకి. కానీ ఇక్కడంతే కూడా అది మాత్రం మనకు గుర్తుకి. సో 194J 200 ట్రాన్స్పోర్ట్ కేటగిరీనా కాదు, ఎందుకంటే మనం ఎందుకు పెట్టామంటే ఈ ఆప్షను ట్రాన్స్పోర్టర్ కేటగిరీ, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి కూడా మనం సర్వీస్ తీసుకోవచ్చు, అప్పుడు ట్రాన్స్పోర్టర్ కేటగిరీ కావాలి. అలాగే వేరే ఏదన్నా
మనం పేమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చేసిన ఉంటే అది కూడా ఉంటుంది కదా మనకి. పేమెంట్ కాంట్రాక్ట్ ఉంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ తర్వాత ఇండివిజువల్ సింగిల్ బిల్ ఉంటుంది. అందులో ఈ ఆప్షన్ పెట్టుకుంటాం. ఎన్ని అకౌంట్ F12లో సింగిల్ బిల్లు, ట్రాన్స్పోర్టరు, అలాగే పేమెంట్ వితౌట్ వితౌట్ ప్యాను ఇవన్నీ తీసుకొని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఇవన్నీ వస్తాయి ఆప్షన్లు. మనకు అవసరం తీసుకొని లేట వాళ్ళు వదిలేస్తాం. ఇది వచ్చి టెక్నికల్ సర్వీస్ కాబట్టి 2%, విత్ పాను వితౌట్ పాన్ 20%. కానీ దీంట్లో ఒక్క నిమిషం, కానీ దీంట్లో ఐ మీన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయినా సరే, అలాగే డిడక్టివ్ టైపు అదర్ డిడక్టివ్స్ అయినా ఎవరైనా సరే ట్యాక్స్ రేట్ ఒక్కటే. ఇండివిజువల్ హెచ్ఎఫ్ వేరే అదర్స్ లేదు. 2%, వితౌట్ పాన్ 20%. అని కిందకు వస్తే లిమిట్ వచ్చి దీనికి రెండింటికి కూడా 30,000 రూపీస్. బట్ టెక్నికల్ సర్వీసెస్ 30,000 సపరేట్. అలాగే లీగల్ సర్వీసెస్ అంటే ఏమంటాం, ప్రొఫెషనల్ సర్వీస్ కూడా 30,000, రెండు సపరేట్. ఈ రెండు మనం తీసుకున్నాం. ఓకే, సపోజ్ దీంట్లోనే మనకి ఇంకోటి ఫీజు అన్నాం, లీగల్ ఫీజు పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇచ్చిన 194 దాన్ని ఏ తీసుకున్నాం, స్మాల్ ఏ తీసుకున్నాను, కూడా ఆప్షన్. సో 194J, 94J, అలాగే 200 ట్రాన్స్పోర్ట్ కేటగిరీ నో బిల్. ఇక్కడ వచ్చి చూడండి, ప్రొఫెషనల్ సర్వీస్ అయితే 10%. సో వితౌట్ పాన్ 20%, 10%, 20%. దీనికి కూడా 30,000 లిమిట్ సపరేట్గా. ఇట్లా మనం అవసరం అంటే ఈ విధంగా మనం రెండు క్రియేట్ చేసుకున్నాం, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇంకా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే మంది టెక్నికల్ సర్వీసెస్, ఇది ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇది మంది ఇప్పుడు టెక్నికల్ సర్వీసెస్ తీసుకుంటాం. దాని తర్వాత మిగతావంతా మనం ఏం చేస్తాం, లెడ్జర్లో అది మనం ఎంట్రీ వేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు, అప్పుడు తీసుకుందాం. ఓకే, ఈ రెండు క్రియేట్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అది కూడా చేయొచ్చు అప్పుడే. ఏంటి, మేము నేచర్ ఆఫ్ పేమెంట్ కూడా ఎంట్రీ వేసేటప్పుడు చేయొచ్చు. వచ్చేది తీసుకుంటాం. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సర్వీస్ పర్చేజ్ చేస్తున్నాం. కానీ మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉంటాం ఇన్వెంటరీ తోటి. అప్పుడంతా మనం ఏం చేస్తాం, ఐటమ్ ఇన్వాయిస్ లో ఎంటర్ చేస్తాం. మరి పర్చేజ్ ఓపెన్ చేసి మనకు ఐటమ్ ఇన్వాయిస్ ఓపెన్. కానీ మనం ఇప్పుడు ఎంటర్ చేసే ఒకే ఎంట్రీ ఏంటి, సర్వీస్ కాబట్టి మనం మోడ్ మార్చుకోవాలి. చేంజ్ మోడ్, కంట్రోల్ హెచ్కి వెళ్ళి చేంజ్ మోడ్ అకౌంటింగ్ ఐటమ్ ఇన్వాయిస్ మార్చుకోవాలి. సో బిల్ నెంబర్ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను, 1 డేట్ ఏమి ఇస్తున్నా, డేట్ వచ్చి ఇక్కడ 15 అని ఉంది ప్రాబ్లం నెంబర్ 15. సో 15 తీసుకుంటాం. సరే 15 తీసుకుందాం. సరే ఓకే, నంబర్ వచ్చి F2 నొక్కి 15 తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ 025 ఇస్తే చూడండి, ఇక్కడ డేట్ మనం F2తోనే మార్చాలి మనం. 15 1 మే. ఓకే, 1 మే. సో ఇక్కడ కూడా 1 మే వచ్చేస్తుంది. బట్ పార్టీ ఎవరు ఇక్కడ చూడండి, రంగా కన్సల్టెంట్స్. సో రంగా కన్సల్టెంట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. చూడండి, రంగా కన్సల్టెంట్ తీసుకుంటే ఇలా క్రియేట్ చేశాను. రంగా కన్సల్టెంట్స్, సండే క్రియేటాసు, బిల్ వైజ్ డీటెయిల్స్, మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ ఎస్ తీసుకోవాలి. దాని కిందకు వస్తే ఇక్కడ నో ఉంటుంది. ఏంటి, ఈస్ టీడీఎస్ డిడక్టబుల్, నో ఉంటుంది. దాన్ని మనం ఎస్ చేయాలి. ఎస్ చేస్తే ఈ డిడక్టివ్ టైప్ ఏంటి, డిడక్టివ్ టైప్ ఏంటి చూడండి. ఈ డిడక్టివ్ కూడా చూడండి, మన కార్డు చూసిన మన పాన్ అన్రిజిస్టర్డ్ అయినా సరే పాన్ కార్డు ఉంటుంది, లేదు రిజిస్టర్డ్ అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లో పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ 10 డిజిట్స్, దాంట్లో 4th డిజిట్ ఎఫ్. అంటే ఇది కూడా ఫరమే కాబట్టి ఫరం రెసిడెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఇన్వాయిస్ చేస్తాం మనం, సేమ్ వౌచర్ వేస్తాం కదా, ఈ సేమ్ వౌచర్లోనే మనం అంటే అదే వౌచర్లో టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నా ఎస్ అని ఇస్తాం. దాని తర్వాత ఇంకోటి ఇక్కడ కూడా నేచర్ ఆఫ్ పేమెంట్ అని చూపించవచ్చు. దానికి మళ్ళీ F12కి వెళ్ళి ఇక్కడ దీంట్లో తీసుకొని లాస్ట్కి వస్తే టీడీఎస్ డీటెయిల్స్ ఉంటుంది కదా, ఈ టీడీఎస్ డీటెయిల్స్ కింద రెండవది ఇది ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎంట్రీస్ అని. దీన్ని ఎస్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చిందంటే అప్పుడు దీన్ని ఎస్ చేస్తే ఇది టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది. ఇప్పుడు మనది ఏంటి, టెక్నికల్ సర్వీసెస్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ లిస్ట్ ఒకటే. ఇక్కడ ఏమి చేస్తున్నా ఇట్లా చేసుకోవచ్చు. అది అక్కర్లేదు అనుకుంటే మనం దీన్ని ఇది మనమేమి ఇది అవసరమేం కాదు మనకి. అడ్వాన్స్డ్ ఎంట్రీస్ అనే దాన్ని మనం దాన్ని
ఎనేబుల్ టీడీఎస్ డీటెయిల్స్ మాత్రం కావాలి. దీన్ని మాత్రం నో ఉంటే అలాగే వదిలేసేయచ్చు. అప్పుడు ఈ ఆప్షన్ ఉండదు. అప్పుడు దీన్ని తీసుకుంటే ఆ పేమెంట్ మిగతా దగ్గరలన్నీ ఇస్తాం. నేచర్ ఆఫ్ పేమెంట్ అక్కర్లేదు. డైరెక్ట్గా ఇక్కడ వెళ్తాం. ఇక్కడ సపోజ్ ఇతను హైదరాబాదు, తెలంగాణ అన్ని ఇచ్చాం అడ్రస్. ఖచ్చితంగా మనం ఏం చేయాలా, ఈ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం రెగ్యులర్ అని చెప్పి. సరేనా? దాన్నే ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి మొత్తం ఏ నుంచి ఎల్ వరకే కాబట్టి లాస్ట్లో 3 డిజిట్ మొత్తం 15 డిజిట్స్, 10 డిజిట్స్ పాన్ కార్డు. సో ఎండ్ కొట్టినట్టు లాస్ట్కి వెళ్ళి స్పేస్ బ్యాక్ స్పేస్ 3 డిజిట్లు, మళ్ళీ హోమ్ కొడితే ఫ్రంట్కి వస్తాం. ఫ్రంట్ 2 డిజిట్లు తీసేస్తే అదే పాన్ కార్డు. సపోజ్ అన్రిజిస్టర్డ్ నంబర్ లేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. సపరేట్గా తీసుకొని ఎంటర్ చేయాలి. యాక్సెప్ట్ చేసాం. సో యాక్సెప్ట్ డీటెయిల్స్ రెగ్యులర్ రిజిస్టర్ చేసింది. సరే, సో యాక్సెప్ట్. ఇప్పుడు ఏంటి మన సర్వీసెస్, టెక్నికల్ సర్వీసెస్ అన్నాం. ఏం టెక్నికల్ సర్వీస్, ఏమి టెక్నికల్ సర్వీస్ అన్నాడు కాబట్టి మనం టెక్నికల్ సర్వీస్ అనేది తీసుకుంటాం. సో టెక్నికల్ ఇక్కడ ఏంటంటే రంగా కన్సల్టెంట్స్ టెక్నికల్ సర్వీస్ అన్నాడు. దాని పేరు టెక్నికల్ కన్సల్టెన్సీ ఫీజు అనుకున్నాం. అలా తీసుకున్నాం. తీసుకొని ఎంటర్ చేసాం. దీన్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం, పార్టీలో ఎనేబుల్ చేసాం. తర్వాత ఇక్కడ కూడా ఎనేబుల్ చేయాలి, సర్వీస్లో పార్టీలో. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చి అప్లికబుల్ తీసుకొని ఇక్కడ కిందకు వచ్చి ఇది వచ్చి దీనికి జిఎస్టీ ఉంది కాబట్టి మామూలుగా రేట్ ఉంటుంది. ఏమి లేకపోతే అలాగే ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఉంది కాబట్టి స్పెసిఫై డీటెయిల్స్ హియర్ నంబర్ 1 2 3 4 5 6 అనుకుంటాం. ఏంది సర్వీస్ కాబట్టి ఎస్ఏసి కోడ్ ఇక్కడికి వస్తాం. ఇది నుంచి ఫస్ట్ మే నుంచి ఇది స్టార్టింగ్ అయింది ఇప్పుడు ఈ కంపెనీకి. ఓకే, సో దీని కింద కూడా స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సిబుల్. దీనికి ఎంత ఉంటుంది, మామూలుగా సర్వీస్ అన్నిటికీ 18% ఉంటుంది. జిఎస్టీ 18%, జిఎస్టీ 18% తీసుకుంటాం. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో జిఎస్టీ ఉంది కాబట్టి ఇన్పుట్ క్యాస్కేడ్ ఎలిజిబుల్ ఉందా, ఎస్ ఎలిజిబుల్. దాని తర్వాత అది కూడా ఫస్ట్ మేనే. దాని తర్వాత ఈ సర్వీసు దాని కిందకు వస్తే దీంట్లో కూడా మనం టీడీఎస్ని ఎనేబుల్ చేయాలి. పార్టీ ఒకటి, పార్టీ దగ్గర నుంచి డైరెక్ట్ చేస్తాం సర్వీస్లో కాబట్టి ఎస్ చేస్తాం. తీసుకొని ఇక్కడ వచ్చి యాక్చువల్గా ఇది వచ్చి అన్ఐడెంటిఫైడ్ అని ఉంటుంది. అన్ఐడెంటిఫైడ్ అంటుంది. అది ఒక్క లైనే ఉంటుంది. మనం స్పేస్ బార్ నొక్కితే అప్లికబిలిటీ వస్తుంది. దీంట్లో అప్లికబుల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేచర్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంది, టెక్నికల్ సర్వీస్ ఆటోమేటిక్గా తీసుకోండి. టెక్నికల్ సర్వీస్ తీసుకుంటాం. యాక్సెప్ట్ చేసాం. సో ఎంత అమౌంట్ ఇది, ఫస్ట్ మే నాడు 15,000 అయితే తీసుకుంటే ఇప్పుడు దీనికి వచ్చి 15,000 దాని యొక్క లిమిట్ ఎంత, 30,000 అగ్రిగేట్ లిమిట్. ఇది ఇంకా 30,000 దాటలేదు. మనం అగ్రిగేట్ లిమిట్ 30,000 దాటలేదు. ఇండివిజువల్ లిమిట్ లేదు, 30,000 దాటలేదు మనం. కాబట్టి దీనికి టీడీఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం చూడండి. ఈ టీడీఎస్ అనే దాన్ని చూడండి ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే కంట్రోల్ ఎంటర్ నొక్కితే టీడీఎస్ పేబుల్ 194J ఇలా తీసుకుంటే ఇలాంటివి. సో తీసుకున్నామంటే కిందకు వచ్చి డ్యూటీస్ అండ్ యాక్సెస్ టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చి టీడీఎస్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఈ రెండే కాకుండా ఇప్పుడు ఈ రెండు ఏది తీసుకున్నా 194J. సో టీడీఎస్ పేబుల్ 194J అని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ యొక్క నేచర్ ఆఫ్ పేమెంట్ తీసుకున్నాం. ఇలాంటి నేచర్ ఆఫ్ పేమెంట్స్ చాలా ఉంటాయి అనుకో. ఇవన్నీ విడివిడిగా ఉంటాయి. విడివిడిగా మనం డిడక్ట్ చేస్తాం ఒకటి సపరేట్గా. కానీ పేమెంట్ చేసినప్పుడు ఒకటిగా టీడీఎస్ పేబుల్ అని చెప్పి చేయొచ్చు. కాబట్టి అప్పుడు ఇక్కడ ఇచ్చినట్లయితే ఎన్ని మనకి నేచర్ ఆఫ్ పేమెంట్స్ అన్ని టీడీఎస్ పేబుల్ టీడీఎస్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ అది ఇవ్వకుండా ఓన్లీ టీడీఎస్ పేబుల్ అని ఇచ్చామనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడ అన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్కి ఒకటే పేమెంట్ చేసేది. కాబట్టి ఇక్కడ ఎనీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్కి ఒకటే ఎనీ నేచర్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. యాక్సెప్ట్. లేదంటే మనం చేసుకోవచ్చు. ఏంటి, మనం 194J చేసుకున్నామంటే 194J సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైనా 2 AB అయినా అలా వేరే నచ్చితే వేరే అట్లా అన్నిటికీ మనం ట్యాక్స్ పేయబుల్ టీడీఎస్ పేయబుల్ అన్ని సెక్షన్లకి మనం క్రియేట్ చేయాలి. ఇదైతే ఒకటే కామన్ లెక్చర్. సో ఇది చూడండి 15,000 అంటే లిమిట్ 30,000 దాటలేదు కాబట్టి అగ్రిగేట్ లిమిట్. సో టీడీఎస్ పేయబుల్ మనకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ కావట్లేదు. కిందకు వస్తాం. వచ్చిన తర్వాత న్యూ రెఫరెన్స్ ఆ బిల్ నంబర్. ఇది ఫస్ట్ బిల్లు చూడండి. వచ్చా మర్చిపోయినాం. ఇక్కడ సారీ ఇక్కడ వచ్చి దీని తర్వాత మనం ముందు ఏం చెప్పాను మర్చిపోయాను మీకే చెప్పి, టీడీఎస్కి దీనికి ముందు జిఎస్టీ ఉంది కదా, మనం జిఎస్టీ వేసుకోవాలి. సో దీంట్లో సిజిఎస్టీ మనం చేయలేదు. సో మేము ఇస్తాం సిజిఎస్టీ లోకలే కదా, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇప్పుడు జిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. జిఎస్టీ ఇప్పుడు ఏంటిది సిజిఎస్టీ. సో ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ మనకి దీని మీద జిఎస్టీ మీద ట్యాక్స్ లేదు
కానీ ఎప్పుడైనా సరే ఇలా ఐడెంటిఫైడ్ ఉంటుంది, అన్ఐడెంటిఫైడ్ ఉంటుంది. అది మాత్రం అలాగే వదలకూడదు. దాన్ని క్లిక్ చేసి నాట్ అప్లికబుల్ అని చేసుకోవాలి. అన్ఐడెంటిఫైడ్ ఎక్కడైనా సరే అన్ఐడెంటిఫైడ్ ఉంటే ఏదైనా అలాగే వదిలేయకూడదు. అన్ఐడెంటిఫైడ్ నాట్ అప్లికబుల్, అప్లికబుల్ అయితే అప్లికబుల్, నాట్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. సో తీసుకుంటే చూడండి జిఎస్టీ సెలెక్ట్ అయింది. అలాగే నెక్స్ట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇది కూడా స్పేస్ బార్, నాట్ అప్లికబుల్, యాక్సెప్ట్. సో ఎందుకంటే అప్లికబుల్ అన్ఐడెంటిఫైడ్ అలాగే ఉంచేస్తే మన రిపోర్ట్లో ఎర్రర్ చూపిస్తుంది. సో అయిపోయింది. దీని తర్వాత టీడీఎస్, ట్యాక్స్ వేసిన తర్వాత టీడీఎస్ పేయబుల్, ఇది క్యాల్కులేట్ కాదు. క్యాల్కులేట్ అయినా సరే ఈ ట్యాక్సిబుల్ వాల్యూ మీదనే కావాలి. సో 17,600 చూడండి, న్యూ రెఫరెన్స్ 17,700 రూపీస్. ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండవది 31st మే. సో 31st మే వేస్తాం. 31st మే వాడు సపోజ్ 258 అనుకుంటాం. ఓకే, సో సేమ్ రంగా ఏంటిది రంగా కన్సల్టెంట్స్, యాక్సెప్ట్, యాక్సెప్ట్. సో ఆల్ డీటెయిల్స్. ఆ తర్వాత సో రంగా డీటెయిల్స్, యాక్సెప్ట్. సో ఏంటిది ఫీజు, అదే ఫీజు, సరేనా? కన్సల్టెన్సీ, టెక్నికల్ కన్సల్టెన్సీ. సో టెక్నికల్ కన్సల్టెన్సీ ఫీజ్ ఇది ఎంత అమౌంట్, ఇది వచ్చి 10,000. సో 10,000 అమౌంట్, 10,000. దీనికి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 9%, 9%. దీని తర్వాత టీడీఎస్ తీసుకోవాలి. చూడండి 15 + 10 25, 25 అంటే 30,000 దాటలేదు కాబట్టి దీనికి కూడా టీడీఎస్ తీసుకుంటే ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. సో టోటల్ అమౌంట్ 11,800. ఓకే, నెక్స్ట్ 1st జూన్, 1st జూన్ దీని 1st జూలై 2nd జూలై తీసుకుందాం. 2nd జూన్. ఓకే, 2nd జూన్. నెక్స్ట్ F2 2nd జూన్ తీసుకుంటాం. 2nd జూన్ సపోజ్ 952 అనుకుంటా, నంబర్ ఏదో ఆ బిల్లు మీద నంబర్ ఏది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పార్టీ నేమ్ సేమ్ నేమ్, రంగా కన్సల్టెంట్స్, యాక్సెప్ట్, యాక్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ కన్సల్టెన్సీ ఫీజ్, టెక్నికల్స్ అంటే ఎంత ఇక్కడ 20,000, 20,000 ప్లస్ దాని కింద జిఎస్టీ తీసుకోవాలి కదా, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ తీసుకోం. దీని తర్వాత ట్యాక్స్ ఇక్కడ చూడండి 15 + 10 25 అయింది, ప్లస్ 20, 25 + 20 45,000 రూపీస్, అంటే 30,000 లిమిట్ దాటిపోయింది. కాబట్టి ఇది దీని మీద ఈ లాస్ట్ బిల్లు మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్లస్ పాత బిల్లులు మొత్తం అన్ని బిల్లుల మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు దీని మీద క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు మనకు మెసేజ్ వచ్చి పాత బిల్లుల మీద కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నా అని అడుగుతుంది. ఎస్ చేస్తే పాత బిల్లు కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో ట్యాక్స్ పేయబుల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఎంత ఇది, ఇది ఫారం కాబట్టి 2%. సో 20% మీద 200, 1% అయితే 2% అయితే 400 సెలెక్ట్ అయిపోయింది. ఓకే, తీసుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత సో న్యూ రెఫరెన్స్, ఇది వచ్చి మొత్తం బిల్లు చూపిస్తుంది 23,600 ట్యాక్స్తో కలిపి. దాంట్లోకి మళ్ళీ అదే నెంబర్ చూపిస్తుంది న్యూ రెఫరెన్స్. దాని లాస్ట్లో మనం లాస్ట్కి వెళ్ళి, అంటే ఎండ నొక్కి లాస్ట్కి వెళ్ళి హైఫన్ పెట్టి టీడీఎస్ మన గుర్తుకి టీడీఎస్ అని చెప్పి మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అయిపోయింది. ఇది అయిన తర్వాత లాస్ట్లో ఇది యాక్సెప్ట్ చేసే ముందు ఇక్కడ క్రాస్ అయిపోయింది కదా, థ్రెషోల్డ్ లిమిట్ మొత్తం టోటల్ లిమిట్ 30,000 క్రాస్ అయింది. కాబట్టి పాత బిల్లులు 2 ఉన్నాయి కదా, వీటికి ఇది అయిపోయింది డైరెక్షన్. ఇక్కడ ఒకటి అయిపోయింది, పాత బిల్లు కావాలనా అని మెసేజ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి టీడీఎస్ ఈజ్ నాట్ డిడక్టెడ్ ఫర్ ద ప్రీవియస్ బిల్స్ ఫర్ రంగా కన్సల్టెంట్స్. సో డూ యూ వాంట్ డిడక్ట్ నౌ, డిడక్ట్ చేయాలి కదా, డిడక్ట్ చేయాలి. ఈ మెసేజ్ ఇట్లా మెసేజ్ ఈ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ దాటినప్పుడు మాత్రమే అడుగుతుంది. కానీ యాక్చువల్గా మొత్తం దాంట్లో 1 lakh థ్రెషోల్డ్ లిమిట్ 194లో దీంట్లో 30,000. సో ఈ 30,000 అక్కడ 1 lakh దాటినప్పుడే ఈ మెసేజ్ రావాలి. కానీ టీడీఎస్ దీంట్లో కొంచెం మిస్టేక్, ముందు ఏదన్నా ఒక బిల్లు కన్నా దాటినట్లయితే లిమిట్, ఆ ఇండివిజువల్ లిమిట్ అక్కడ దాటితే అప్పుడు మెసేజ్ వచ్చేస్తుంది. అలా రాకూడదు, లాస్ట్ వరకు రాకూడదు. ఎన్ని బిల్లులు ఉంటే అన్నింటినీ లాస్ట్లో కట్ చేయాలి. చూడండి ఇక్కడ డిడక్ట్ చేస్తాం, ఎస్ నొక్కినట్లయితే. సో 2nd జూన్. నెక్స్ట్ పార్టీ వచ్చి రంగా కన్సల్టెంట్స్. సో ఇది వచ్చి నేచర్ ఆఫ్ పేమెంట్ టెక్నికల్ సర్వీసెస్ 194J. తర్వాత ట్యాక్స్ లెడ్జర్ వచ్చి టీడీఎస్ పేయబుల్, లేదంటే టీడీఎస్ పేయబుల్ 194J తీసుకుంటే ఇక్కడ ఈ బిల్లులు వచ్చేసినాయి. దీంట్లో చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే చూడండి ఫస్ట్ది 15,000, ఫస్ట్ది ఇట్లా వెనక ముందు వచ్చినట్టుంది. చూడండి ఇక్కడ పర్చేజ్ 1 తర్వాత వచ్చింది, 2 ముందు వచ్చింది. ఓకే, చూడండి 15,000, 2% 300. అలాగే తర్వాత 10,000, 10,000కి 2% 200, 500 రూపీస్ సెలెక్ట్ చేయాలి. దీని మీద 400 రూపీస్ మొత్తం అయిపోయింది.
సో 45,000 అంటే 2% 900 కలెక్ట్ కావాలి. సో 900 డిడక్ట్ అయింది ఒకసారి, 400 డిడక్ట్ అయింది, ప్లస్ 500 కలిపి మొత్తం అయిపోయింది. ఇక్కడికి వస్తే అగెనెస్ట్ డిఫరెన్స్ ఏ బిల్లుకి అగెనెస్ట్ అంటే ఫస్ట్ది 15 తీసుకోవాలి. ఫస్ట్ మే చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మే ఎంత బిల్లు 15,000. ఈ 15,000లో మనం 15,000 అంటే 300 సెలెక్ట్ డిడక్ట్ చేయాలి. 300. రెండవది వచ్చి అగెనెస్ట్ డిఫరెన్స్, రెండవది వచ్చి 31st మే. సో 31st మే దీంట్లో కూడా 11,000 10,000 అది. సో 10,000 200 రూపీస్. సో 500 రూపీస్. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి ఇక్కడ పైన కింద. ఇది ఎన్ని బ్లాక్ లో ఉంటాయి, ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. అంటే ఇది సెకండ్ డ్యూను బిల్ అమౌంట్ దాంట్లో డిడక్షన్ చేసి 400 అది అయిపోయింది డిడక్షన్. ఈ బ్లాక్ లో ఉండి డిడక్ట్ చేయవలసిన పాత బిల్లులు డిడక్షన్ చేయవలసినవి కాబట్టి దాన్ని మాత్రం డిడక్ట్ చేసాం, అయిపోయింది. ఇంకా మిగతాదంతా మామూలే. ఇప్పుడు చూడండి మనం టీడీఎస్ రిపోర్ట్కి వెళ్తాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, తర్వాత స్టాచ్యూట్ రిపోర్ట్స్, టీడీ రిపోర్ట్స్, ఎనీ పేమెంట్ అదర్ దాన్ శాలరీ 26Q. చూడండి ఏప్రిల్ టు జూన్ మంది కదా, ఏప్రిల్ టు జూన్. ఏప్రిల్ ప్రాబ్లం చూడండి, ఏప్రిల్ మే జూన్. ఓకే, ఏప్రిల్ టు జూన్ చూసుకుంటే చూడండి 45,000 టోటల్ అమౌంట్ ఎట్ నార్మల్ రేట్. సపోజ్ ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ నార్మల్ రేట్ వచ్చింది కదా, అలా కాకుండా మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఈ పార్టీ ఉన్నాడు కదా రంగా కన్సల్టెంట్స్, మనం ఇక్కడ ఈ నంబర్ ఇచ్చాం. సపోజ్ ఈ నంబర్ ఇవ్వలేదు అనుకోండి, అంటే రిజిస్టర్డ్ కాబట్టి నంబర్ ఉంటుంది వేస్తాం. ఇక్కడ అన్రిజిస్టర్డ్ అయి ఉంటుంది. అన్రిజిస్టర్డ్ అయితే నంబర్ ఉండదు ఇక్కడ, జిఎస్టీ నంబరు. కాబట్టి ఇక్కడ మనం పాన్ కార్డ్ నెంబర్ వాళ్ళని అడిగి తీసుకోవాలి, అది ఇవ్వలేదు వాళ్ళు. సో ఇలా అనుకోండి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి మన డే బుక్ లో ఎన్ని మంది లాస్ట్ దానికే కదా, లాస్ట్ దానికి తీసుకున్నప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వచ్చి ఎంత కావాలి ఇక్కడ 800 కావాలి. ఇక్కడ ఎంత డబుల్ అమౌంట్ అంటే 20% అంటే 20% అంటే 4,000 అవుతుంది. 20% కదా, ఇది తీసేస్తాను నేను. మనం ఫస్ట్ ఎంటర్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. దీన్ని తీసేస్తాం, దీన్ని తీసేసాం. ఓకే, తీసేసి ఇప్పుడు మళ్ళీ ముందు నుంచి వద్దాం. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది లెక్క. చూడండి తీసుకుంటే చూడండి ఈ విధంగా టీడీఎస్ పేయబుల్ చూడండి 4,000 రూపీస్. ఎందువల్ల 20,000 20% 4,000 రూపీస్. ఈ విధంగా పాతోటికి కూడా అడుగుతుంది కదా, పాతోటికి కూడా ఏమడుగుతుంది, పాత వాటికి కూడా అది ఏంటంటే పాత బిల్స్ కూడా అది 20% కలెక్ట్ అవుతుంది, డిడక్ట్ అవుతుంది. ఇక్కడ వస్తుంది కదా మెసేజ్ వచ్చినప్పుడు 20% డిడక్ట్ అవుతుంది. అక్కడ ఇలా 20% వచ్చినప్పుడు ఏం చెప్తుంది తెలిసిన, ఈ 20% వస్తే ఆ రిపోర్ట్స్ లో చూపిస్తాను. సో ఇది మళ్ళీ దీన్ని తీసుకొని తీసి దీన్ని మళ్ళీ నేను ఈ నంబర్ ఇస్తాను. ఇక్కడ ఈ నంబర్ ఇచ్చి లాస్ట్కి వెళ్ళి లాస్ట్లో 3 digits ఫ్రంట్లో 2 digits చేశాను. ఇలా ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇది మళ్ళీ మామూలుగా 4,000 కాకుండా మామూలుగా ఇప్పుడు తీసేస్తాను దీన్ని. కట్టి వెళ్ళేసి ముందుకు వెళ్ళామంటే ఇప్పుడు మళ్ళీ వచ్చామంటే ఇప్పుడు టీడీఎస్ అంటే ఇప్పుడు చూడండి 400 తీసుకుంది. ఇప్పుడు దీనికి 2% తీసుకుంది. ఈ విధంగా సపోజ్ ఆ విధంగా మనం తీసుకొని చూడండి మెసేజ్ వచ్చింది కదా ఒకసారి. ఇప్పుడు మెసేజ్ రాదు. చూడండి ఇప్పుడు ఇంక మెసేజ్ రాదు. మెసేజ్ విల్ అపియర్ ఓన్లీ వన్స్ వెన్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఈస్ క్రాస్ అయినప్పుడు ఒక్కసారే వస్తుంది. అందువల్ల మధ్యలో ఏదైనా బిల్లుకి వచ్చి క్రాస్ అయితే అప్పుడే మెసేజ్ వచ్చేస్తుంది. అలా రాకూడదు. లాస్ట్ లిమిట్ అగ్రిగేట్ లిమిట్ వస్తేనే కావాలి. ఓకే, సో అందువల్ల మనకి ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి స్టాచ్యూట్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే టీడీఎస్ రిపోర్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఇది నార్మల్ రేట్ 2% 1%. 20% అనుకో వితౌట్ పాన్ కార్డ్, అప్పుడు డిడక్షన్ అట్ హయ్యర్ రేట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. డిడక్షన్ అట్ హయ్యర్ రేట్ ని ఇక్కడ చూపిస్తుంది. అది మొత్తం పే చేయాలి. సో దీని బదులు ఇక్కడ వస్తుంది. సో ఒకటే కాదు, పాన్ కార్డ్ లేకపోతే వాళ్ళ బిల్ మొత్తం అన్ని బిల్లులకి ఒకే పర్సంటేజ్ 20%. అది ఇంకా దీనికి మామూలుగా పేమెంట్ అన్ని మామూలే. ఏం చేస్తాం చూడండి ఇక్కడికి వెళ్తే దీంట్లో అవుట్ స్టాండింగ్కి వెళ్తే 900 రూపీస్, 400 ప్లస్ ఓల్డ్ 500, 900 రూపీస్. చలాన్ కూడా ఇది మనం ఇంకా రాలేదు, చలాన్ మనం పే చేయలేదు ఇంకా. సో ఇప్పుడు దీనికి పే చేసినప్పుడు చేసి చలాన్ బ్యాంకులో కట్టినట్టయితే మనం అప్పుడు తీసుకుంటాం. ఆన్లైన్ అయితే పోర్టల్ నుంచి ఈ పేమెంట్లోకి వెళ్ళి ఈ టీడీఎస్ టీసీఎస్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే 281 చలాన్ నెంబర్ వస్తుంది. దాన్ని తీసుకొని
దాంట్లో అన్ని ఫిలప్ చేయాలి డైరెక్ట్గా దాంట్లో పోర్టల్లోనే. అలాగే డైరెక్ట్గా పేమెంట్ చేస్తే ఆన్లైన్లో ఆ యొక్క చలాను రిసిప్ట్ వస్తుంది కౌంటర్ ఫైల్ లాగా. దాన్ని తీసుకొని ఇక్కడ మనం ఇక్కడ వస్తుంది అనమాట కట్టినప్పుడు ఇక్కడ వస్తుంది అది. సరే, అలాగే దీంట్లో కూడా మనం ఇక్కడ కూడా చేయొచ్చు ఒక్కోసారి. ఇదేంటంటే డిసెంబర్ కదా, జూన్ అంటే మనం జూలైలో పే చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ తీసినప్పుడు స్టార్ట్ పేమెంట్ తీసుకొని స్టార్ట్ పేమెంట్ అని తీసుకొని టీడీఎస్ ఫస్ట్ మే. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం డైరెక్ట్ చేసినప్పుడు జూన్ కాబట్టి యాక్చువల్ ఫస్ట్ మే వస్తుంది, అట్లా రాకూడదు. 1 జూన్ టు 30th జూన్. ఇక్కడ 30th జూన్ తీసుకోదు, 30th జూన్ తీసుకోదు. ఇక్కడ తీసుకున్నా ఇక్కడ 30 జూన్ ఇక్కడ తీసుకోవచ్చు చూడండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ లేకుండా మనం ఇక్కడ లేకుండా ఇక్కడే ఉండి అయినా సరే మనం ఏం చేయొచ్చు, గోటుకి వెళ్ళి గోటులో క్రియేట్ వౌచర్కి వెళ్ళి క్రియేట్ వౌచర్ ఏంది మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ వౌచర్కి వెళ్తాం. డేట్ ఎప్పుడు పేమెంట్ వౌచర్ డేట్ ఎప్పుడు చేస్తాం, జూన్ అంటే జూలైలో చేస్తాం. సపోజ్ 6 జూలై అనుకుంటాం, 6 జూలై మనం పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మాన్యువల్గా చేయకుండా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా ఆటో ఫిల్ అని వస్తే ఇక్కడ వచ్చేదే స్టార్ట్ పేమెంట్ ఏంటి టీడీఎస్. 1 జూన్ టు 30 జూన్ అప్ టు 30 జూన్ అయిపోయింది. జూన్ మొత్తం డిడక్ట్ చేసాం. సెక్షన్ 194J. సో నేచర్ ఆఫ్ పేమెంట్ డైరెక్ట్ ఇస్ కంపెనీయా నాన్ కంపెనీ కదా. ఎవరు నాన్ కంపెనీకి తీయడు, ఎవరిది టాంగా కన్సల్టెంట్స్ ఫరం కాబట్టి నాన్ కంపెనీ తీసుకుంటాం. తీసుకొని రెసిడెంట్ క్యాష్ పే కూడా ఇప్పుడు బ్యాంక్ ద్వారా పే చేయాలి. పోతే ఇక్కడ ఈ విధంగా చేసినప్పుడు మనం ఒకటేగా మొత్తం కలిపి పే చేయకుండా సెక్షన్ వైజ్ అంటే నేచర్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి నేచర్ ఆఫ్ పేమెంట్ వైజ్ ప్లస్ కంపెనీ నాన్ కంపెనీ వైజ్. సో ప్లస్ 194J కంపెనీ వేరేగా, నాన్ కంపెనీ వేరేగా, 194C మళ్ళీ వేరేగా, 194C కూడా కంపెనీ వేరేగా, నాన్ కంపెనీ వేరేగా అలా పే చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు బ్యాంక్ ద్వారానే పే చేయాలి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఇది వచ్చి బ్యాంక్ అకౌంట్. ఇక్కడ తీసుకొని ఇక్కడ మన యొక్క అకౌంట్ నెంబర్ అన్ని ఇస్తాం. మనం క్రియేట్ చేసినప్పుడు మన అకౌంట్ నెంబర్ అన్ని ఇస్తాం. తీసుకొని IFSC కోడ్ ఇస్తాం. ఆ తర్వాత స్విఫ్ట్ కోడ్ అయిపోద్ది. స్విఫ్ట్ కోడ్ అనేది ఇది దీంట్లో ఆగుతుంది. మనకి ఇక్కడ వచ్చి మనకి లిస్ట్ వస్తుంది, అది క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని మొత్తం వచ్చేస్తే స్విఫ్ట్ కోడ్ తర్వాత బ్యాంక్ నేమ్ వస్తుంది. బ్యాంక్ నేమ్ వచ్చి మామూలుగా బ్యాంక్ నేమ్ రాదు, లిస్ట్ రావాలి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ మోడ్, నాది సిల్వర్ అయితే రావాలి, నాకు కూడా రావట్లేదు. ఎడ్యుకేషన్ మోడ్ దీన్ని ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడికి వచ్చి దాని తర్వాత బ్యాంక్ నేమ్ నాట్ అప్లికబుల్ ఉంటుంది. మీ దాంట్లో ఏదైనా ఎడ్యుకేషన్ మోడ్ నాట్ అప్లికబుల్. నాకు కూడా లిస్ట్ రావాలి కానీ రావట్లేదు, ఫస్ట్ వచ్చింది ఏమైందో చూడాలి. సో నాట్ అప్లికబుల్. దాని తర్వాత బ్యాంక్ ఏదైనా తీసుకుంటే మనకి కొంచెం ఆగుతూ ఉంది, చూద్దాం. తీసుకొని బ్రాంచ్ చేస్తాం, బ్రాంచి. దీని తర్వాత బ్రాంచి ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి అనుకుంటాం, యాక్సెప్ట్. సో ఇది మనం పే చేసాం, అయిపోయింది. సో ఇది మళ్ళీ పేమెంట్ కదా బ్యాంక్ ద్వారా. బ్యాంక్ ఎంట్రీ ఏదైనా సరే బ్యాంక్ పేరు వచ్చిందంటే చాలు మనకి ఇక్కడ ఆగిపోతూ ఉంది. చూడండి ప్రాసెసింగ్ అవుతుంది. లేదు చూడాలి దీనికి ఎందుకు అవుతుంది అట్లా. ఆ నేచర్ ఆఫ్ పేమెంట్స్ క్రియేట్ చేస్తాం కదా అక్కడ కూడా. సో చెక్ చూడండి, ట్రాన్సాక్షన్ టైప్ చెక్, అమౌంట్ చెక్ 1 2 3 4 5 6 అనుకోండి. చెక్ 6 జూలై ఈ విధంగా మనం ఇచ్చేసాం. చెక్ డేట్ అయిపోయిందా. ఇప్పుడు దీనికి మనం ఈ విధంగా ఇది అయిపోయింది, పేమెంట్ చేసేసాం. పేమెంట్ చేసిన తర్వాత మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. అదే పొరపాటు చేసి క్లోజ్ చేయకుండా మనం చేసి ఉండొచ్చు. డే బుక్లో మనం 500 పే చేసాం కదా. ఈ పేమెంట్ వౌచర్ తీసుకోవాలి. ఈ పేమెంట్ వౌచర్ తీసుకుని బ్యాంక్ కాబట్టి లేట్ అవుతుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కదా లేట్ అవుతుంది. కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చేది ఇది తీసుకున్నాం. చెక్ నెంబర్ అన్ని ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఈ చెక్ నెంబర్ అన్ని కూడా రావాలి దాంట్లో. అంతకుముందు వచ్చేది ఇప్పుడు రావట్లే, ఎందుకంటే బ్యాంక్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి Ctrl+P నొక్కినట్లయితే పేమెంట్ వౌచరు ప్రింట్ పేజ్. దీంట్లో ప్రివ్యూ తీసుకొని F4 జూమ్ తీసుకుంటే TDS చలాన్ నంబర్, అసెస్మెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, నాన్ కంపెనీ మన ట్యాన్ నంబర్, మన యొక్క అడ్రస్, పేమెంట్ కోడ్ 94J, రెమిటెన్స్ కోడ్ 200, తర్వాత అమౌంట్ కింద ఇక్కడ యాక్చువల్గా రావాలి, ఇక్కడ చెక్ నంబర్ రావాలి ఇక్కడ. కానీ అక్కడ స్టార్ట్ పేమెంట్ చెప్పి రిపోర్ట్స్లో ఉందే అది తీసుకొని చేసినట్లయితే అప్పుడు చెక్ నంబర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చెక్ నంబర్, ఇక్కడ బ్యాంక్ పేరు వస్తుంది. ఇక్కడ దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ పేమెంట్ చేసేవి సైన్ చేసి ఈ చెక్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి, కొన్ని బ్యాంకులు మాత్రమే, కొన్ని ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్కి, ఆడికి వెళ్ళి ఇక్కడ కూడా అవే డీటెయిల్స్ ఇక్కడ కూడా వస్తాయి. చెక్ నంబర్, బ్యాంక్ పేరు ఎంటర్ చేసి ఇస్తే వాళ్ళు
ఈ కౌంట్ ఫామ్ మనకి ఇస్తారు. వాళ్ళ దాంట్లో మన దాంట్లో స్టాంప్ వేస్తే దాని యొక్క బిఎస్ఆర్ కోడ్ అని ఉంటుంది బ్యాంకుకి. ఆ బ్యాంకు సర్వీస్ కోడ్ అనమాట. ఆ బ్యాంక్ సర్వీస్ కోడ్, చలా నంబరు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని ఇది అయిపోతే ఇప్పుడు మనం ఈ విధంగా పే చేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి వచ్చేస్తే బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి చూడండి రిపోర్ట్స్కి వెళ్తాం కదా. రిపోర్ట్స్కి వెళ్ళి ఇప్పుడు మనం పే చేసాం కదా. సో స్టాచ్యూట్ రిపోర్ట్స్, టీడీఎస్, దీంట్లో రికన్సిలేషన్కి వెళ్తే చూడండి మనం పే చేసాం కదా. సో పే చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ దీని రికన్సిలేషన్ అంటే అర్థం ఏంటంటే చలాన్ డీటెయిల్స్ ఇవ్వాలి. కాబట్టి ఇది మూవ్ కాదు, అక్కడైతే మూవ్ అవుతుంది, ఇది మూవ్ కాదు. అప్పుడు చూడండి పక్కన ఆల్ట్ ఆర్ అంటే రికన్సైల్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి రికన్సిలియేషన్ అని వస్తుంది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసింది ఎప్పుడు మొత్తం పీరియడ్ టీడీఎస్, ఈ టీడీఎస్ క్వార్టర్ వచ్చి 1 జూన్ నుంచి కాదు, 1 ఏప్రిల్ నుంచి. 1 ఏప్రిల్ నుంచి అది పెట్టుకో. ఈ టీడీఎస్ క్వార్టర్ పీరియడ్ ఫ్రమ్ టు. మన డేట్ చేసిన జూన్ కాబట్టి జూన్ 1, జూన్ 30 చూపిస్తుంది. కానీ మొత్తం క్వార్టర్ 1/4/24 టు 36/24 లేదు 1/6/24 ఉన్నా కానీ ప్రాబ్లం. ఎందుకంటే మనం డైరెక్ట్ చేసిన 3 నెలలు ఇలా ఒక జూన్లోనే డైరెక్ట్ చేసాం కాబట్టి అది ఒకటేసిన చాలు. 194 నాన్ కంపెనీ రెసిడెంట్. చెక్ నెంబర్ ఏమి 1 2 3 4 5 6. చెక్ డేటు 6/7 ఇక్కడ ఉంది చూడండి. 6 జూలై 6/7. బిఎస్ఆర్ కోడ్ 11 నంబర్స్, 7 నంబర్స్ ఉంటుంది. 7 నంబర్స్. చలాన్ నంబర్ 5 నంబర్లు ఉంటుంది. సో చలాన్ డేట్ కూడా 6/7 తీసుకొని కింద బ్యాంక్ పేరు, బ్యాంక్ అని చెప్పాను, కూకట్పల్లి అనుకోండి. ఇచ్చేసాం. యాక్సెప్ట్ చేస్తే సో ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి చలాను రికన్సిలేషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ టీడీఎస్ అవుట్ స్టాండింగ్ ఏం లేదు, అయిపోయింది అంతే. కానీ మనం ఇక్కడికి వచ్చి చూసామండి ఇప్పుడు. కానీ ఇక్కడ మాత్రం ఇది 1 ఏప్రిల్ నుంచి కదా, 1 ఏప్రిల్ టు 30 జూన్. ఓకే తీసుకుంటే ఇక్కడ మాత్రం ఇంకా చూడండి బ్యాలెన్స్ పేయబుల్ అని అక్కడే చూపిస్తుంది, పేయబుల్ అని చూపిస్తుంది. ఎందువల్ల మనం 30th వరకే మనం ఈ రిపోర్ట్ ఏప్రిల్ 1 నుంచి 30 జూన్ వరకు మనం పే చేసిన 30 జూలై 6th జూలై కాబట్టి చూపించలేదు. సపోజ్ మనం దీన్ని 1 ఏప్రిల్ టు 6th జూలై అని తీసుకున్నాం అనుకో. 6th జూలై తీసుకుంటే 1 ఏప్రిల్ టు 6th జూలై తీసుకుంటే చూడండి టోటల్ పెయిడ్ అని చూపిస్తుంది, పేయబుల్ నీల్. సో పే చేసాం ఇలా చూపిస్తుంది. ఇది మనం పే చేసేది టీడీఎస్ అని. సో అన్ని టీడీఎస్లు పేమెంటు ఇవంతా ఒకటే. సెక్షన్లు, లిమిట్లు అవి చూసుకోవాలి జాగ్రత్తగా. ఇది టీడీఎస్ ఆన్ ఏంటిది ప్రొఫెషనల్ ఛార్జెస్. అదే దీంట్లో అలాగే ఈ ప్రాబ్లంలో ఇదైపోతే దీంట్లో ఇది ప్రొఫెషనల్ అనమాట తీసుకుంది నేను. అలాగే ఇది టెక్నికల్, అలాగే ఇది వచ్చి ప్రొఫెషనల్. సో ఇప్పుడు ఏం చేస్తాం, రెండవది క్రియేట్ చేసి ప్రొఫెషనల్ అని చెప్పి దాన్ని క్రియేట్ చేసుకొని తీసుకుంటాం. దాంట్లో కూడా ఇలాగే వస్తుంది. ఇది వచ్చి ఈ ప్రాబ్లం కూడా ట్రై చేయండి. ఇదేంటంటే ఒకే పార్టీ ఎవరు, కంపెనీ ఒకటే, కానీ మిస్టర్ గణేష్ చార్టర్డ్ అకౌంటెంట్, ప్రొఫెషనల్ ఫీజు, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఒక్కటే బిల్లు. సో ట్యాక్స్ క్యాల్కులేటర్ సేమ్ అదే రోజు, ఏది డేట్ 2/7, అదే రోజు నాడు 2/7 లేకుంటే 2/6 తీసుకోవచ్చు. 2/6 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మే ఉంది. ఓకే 2/6 తీసుకుంటా. 2/6 నాడు అది అదే మళ్ళీ శివ అసోసియేట్స్. ఇది ఓన్లీ పాన్ కార్డు ఉంది కాబట్టి అన్రిజిస్టర్డ్. దీనికి 40,000. రెండు దీనికి వచ్చి టీడీఎస్ ఆన్ ఏంది, దీనికి ఏంది అంటారు, టీడీఎస్ ఆన్ పేమెంట్ ఆఫ్ టెక్నికల్ ఫీజ్, ఇది టెక్నికల్ సర్వీసెస్ అన్నాడు. సో రెండు కలిపి ఒకటే ప్రాబ్లంలో ఉంటాయి. మీరు ఒకసారి దీనికి జిఎస్టీ ఏం లేదు. కానీ ఇక్కడ జాగ్రత్తగా నేచర్ ఆఫ్ పేమెంట్ చేసేప్పుడు ప్రొఫెషనల్ సర్వీసెస్ 10%, టెక్నికల్ సర్వీసెస్కి 2%. ఇది ఈ విధంగా మీరు ట్రై చేయండి. చూడండి ప్రాబ్లం నెంబర్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, అప్ టు 4 ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్. చూడండి ఇది 1 2 3 మీరు పాస్ చేస్తే చూడొచ్చు మీరు ఆ ప్రాబ్లం. ఇది వచ్చి ట్రై చేసి చూడండి, కరెక్ట్గా రాదు. ఇది వచ్చి తప్పు వస్తుంది. 35 తీసుకున్న 30 తీసుకున్నా అనుకో, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చి ఇది. ఓకే నెక్స్ట్ దీంట్లో ఇది ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం నేను ఏం చేశాను, ఎందుకు జిఎస్టీ ఉంది కాబట్టి నేను చూపించడానికి చేశాను. ఈ రెండు మీరు ట్రై చేయండి. ఓకే ఇది ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 3 కూడా మీరు సొంతగా ట్రై చేయండి. ఓకే సో దీంతో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక సర్వీస్ తీసుకుంటాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.